శరన్నవరాత్రుల్లో చివరి రోజు బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుంచి లీలా అందిస్తారు. లీలా, చెప్పండి పూర్తి వివరాలు. థ్యాంక్ యూ నరేష్. ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకి దర్శనమిచ్చారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణమంతా కూడా 11 రోజుల పాటు మారుమోగుతుంది. ఈ రోజు ఆఖరి రోజు అమ్మవారు రాజేశ్వరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు తరలి వచ్చారు. అంటే దేశవ్యాప్తంగా భవానీమాల వేసుకున్నటువంటి భవానీలందరూ కూడా ఎర్రటి దుస్తులలో కనుచూపు మేరకు కూడా భవానీలందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. చిన్నపిల్లలు సైతం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అమ్మవారి మాలను ధరించి వస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 4 గంటలకు అంటే ఇప్పుడు పూర్ణ కుంభం చేసిన తర్వాత అమ్మవారికి పూర్ణాహృతి జరుగుతుంది. పూర్ణాహృతి అయిన తర్వాత అమ్మవారి దసరా శరన్నవరాత్రులు ముగుస్తాయి. అలాగే ఈ రోజు సాయంత్రం హంస వాహనం పైన ఉత్సవమూర్తులను దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను జల విహారం అనేది రద్దయింది. ఎందుకంటే స్వామివారికి వాళ్ళ కృష్ణలో వరద పోటెత్తడం వల్ల స్వామివారికి జల విహారం రద్దయింది. కేవలం తెప్పోత్సవ కార్యక్రమం అంటే నది ఒడ్డున మాత్రమే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలన్నీ చేస్తారు. దసరా శరన్నవరాత్రులలో 11 రోజుల పాటు అమ్మవారు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాము. రాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. పరమేశ్వరుడికి అంకుశం ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. తల్లి యోగమూర్తి మయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దింపచేస్తుంది. అనంత శక్తి స్వరూపం శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ అవతారంలో అమ్మ చేతిలో చెరుకు గడ, ఇంకొక చేతిలో అభయముద్రతో భక్తులకు అనుగ్రహిస్తుంది అమ్మవారు. చెరుకు రసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. అలాగే దుష్టులను దుష్ట సంహారం చేసినందుకు శిక్షించుటకు అంకుశం పాసం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. అందుకే ఈ రోజు ప్రధానంగా రాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. నరేష్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.